రంగారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మియాపూర్ నడిగడ్డ తాండాలో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మెంబర్ జాతో హుసేన్, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరయ్యారు। సమావేశంలో భాగంగా జాతో హుసేన్ నడిగడ్డ తాండాలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నడిగడ్డ తాండా, సుభాష్ చంద్రబోస్ నగర్, ఓంకార్ నగర్ కాలనీలలో ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు। తాండా ప్రజలకు సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని జాతో హుసేన్ స్పష్టం చేశారు। ప్రజలను కాపాడుకుంటూనే స్థలాన్ని కాపాడాలని అన్నారు। సిఆర్పీఎఫ్ సిబ్బంది తాండా ఇళ్ల ముందుకు ఇళ్లలోకి వెళ్లి ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని ఆయన తెలిపారు। ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని నాయకులను కోరారు। ఎన్ని ఫ్యామిలీలు తల్లి? 400 ఫ్యామిలీస్ ఉంటాయి। 400 ఫ్యామిలీస్ అంటే 1000 పీపుల్ పైన ఉంటారు కాదు మేడం, 750 హౌసెస్ ఉన్నాయి। 750 హౌసెస్ ఉన్నాయి। 1000 హౌసెస్ ఉన్నాయి, మీకు తెలుసా అమ్మా? మొన్న సర్వే చేసిన మేడం, సరే 1000 ఉన్నాయి, 1000 ఇళ్ళు ఉన్నాయి, 2000 ఫ్యామిలీస్ ఉన్నాయి। ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి। డబుల్ एक ही छोटा सा घर में 2 फैमिली यहां गेट ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ చాలా సంవత్సరాల నుండి ఇలా ప్రాబ్లంలో ఉన్న ఒక హైదరాబాద్ నడి ఒడ్డున తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ తండా అండ్ సుభాష్ చంద్రబోస్ నగర్ అండ్ ఓంకార్ నగర్ ఇలాంటి చోట్ల కస్టోడియం ప్రాపర్టీ ఎప్పుడో స్వాతంత్రం రాకముందు లొల్లిలై ఇలా చాలా చోట్ల కస్టోడియన్ ల్యాండ్సే ఉంటాయి, కానీ ఇలా ఖాళీగా ఉండడం, దానికి గతంలో ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల చాలామంది ఇంక్రోజ్కు గురి అవ్వడం జరిగింది అనేది వాస్తవం। అందులో భాగంగా ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న తండావాసులు ఎక్కడో ఊళ్ళో వదిలేసి ఈ రాష్ట్రంలోని అనేక మూలల నుండి బతకడానికి వచ్చిన వాళ్ళు, అది ఆటో నడపవచ్చు, చిన్న చిన్న ఇంట్లో పని చేస్తుండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ దాదాపు 30-40 సంవత్సరాల నుండి బతుకుతున్నారంట। కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే సిఆర్పిఎఫ్లను పెట్టి ఇక ల్యాండ్ ఇంక్రోజ్ అవుతుంది, మొత్తం తీసేసుకోవాలి, వాళ్ళకు పని చేయనియద్దు, ఖాళీ చేయాలనేది వాళ్ళ ప్రయత్నాలు। కానీ అది తప్పు, అది గతంలో చేయాల్సింది, ఎప్పుడో ప్రొటెక్షన్ చేసుకోవాల్సింది, ఆపుకోవాల్సింది। ఇప్పుడు అన్నీ వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుడు స్టార్ట్ చేసి దాదాపు 30-40 సంవత్సరాలు బతుకుతున్నప్పుడు ఇవాళ మీరు వెళ్ళిపోమనడం ధర్మం కాదు। ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది, గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ కాదా? ప్రజలే కదా, ప్రజలకు ఇవ్వాల్సిందే కదా। గరీబోనికి భూమి లేకపోతే భూమి ఇవ్వాలి, కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ తీసుకోలేకపోతుంది। కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేయనుండే, దాదాపు 10-15 సంవత్సరాల నుండి ఉన్న గత పాలకులు దీన్ని ఇనిషియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉండనుండే, కానీ ఇవ్వలేదు। అదేదో మెట్రోకి ఇచ్చిర్రు 100 ఎకరాలు, కానీ వీళ్ళకి ఇవ్వలేకపోతారు। ఇది చాలా బాధాకరం। అందుకనే నా దగ్గర కమిషన్కి కంప్లైంట్ రావడం, ఢిల్లీకి కంప్లైంట్ రావడం జరిగింది। దాని మీద 2-3 సార్లు హియరింగ్ కూడా చేయడం జరిగింది, కానీ ఈసారి ఖచ్చితంగా నేను వస్తానని చెప్పడం జరిగింది। వీళ్ళందరూ కస్టోడియన్ వాళ్ళు ఉండొచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడ రావాలని, ఇక్కడనే మేము మాట్లాడతాం, దాని జరిగిన పరిణామాలు చూసి ఇక్కడ దాన్ని డైరెక్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇవాళ రావడం జరిగింది టూర్లో భాగంగా। చాలా సంవత్సరాల నుండి ఇక్కడ గరీబులు బతుకుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే। ఇక తీసుకున్న వాటికి వదిలేయండి, ఉన్న వాటికి ప్రొటెక్ట్ చేసుకోండి, ఉన్న వాటికి ప్రొటెక్ట్ చేసుకోవడం అని చెప్పడం జరిగింది। ఖచ్చితంగా ఆ విధంగానే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ గారు కూడా వాళ్ళకి దాదాపు 3 కోట్లు పెట్టి రోడ్లు, డ్రైనేజీలో కూడా శాంక్షన్ చేయడం జరిగిందంట, అది కూడా ఆగిందన్నారు। తక్షణమే అది చేయాలని, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి లోపల సిఆర్పిఎఫ్లు రావద్దని చెప్పడం జరిగింది। ఖచ్చితంగా సిఆర్పిఎఫ్లు లోపల వస్తే ఆడపిల్లలు ఉంటారు, చిన్న పెద్ద ఆడపిల్లలు ఉంటారు, అందరు ఉంటారు, చాలా డేంజర్ అవుతుంది। కాబట్టి సిఆర్పిఎఫ్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। సిఆర్పిఎఫ్లు వాళ్ళకున్న బౌండరీలు ఎక్కడి వరకు ఉన్నావో ఆ బౌండరీలు వేసుకోండి, ఇక ఇంక్రోజ్ అయినా వదిలేసి మిగతా వాటికి రాబోయే కాలంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టే చెప్తుంది 20 సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకు పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని, 12 సంవత్సరాలు దాటితే వాళ్ళని జరిపే హక్కు కూడా లేదు।
అలాంటిది ఇది 30-40 సంవత్సరాల నుండి ఉంటే ఇవాళ జరిపే హక్కు ఎవరికి లేదు. ఇది అన్ని ప్రజల అవసరాలు పబ్లిక్ కోసం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకే న్యాయం చేసేటట్టు చేస్తాం. థ్యాంక్ యూ. తక్షణమే మీకు ఈ నెలలోపు మిగతా కార్యాచరణ వారం రోజుల్లో మొత్తం డైరెక్షన్ తీసుకొని రమ్మన్నాను. వారం రోజుల తర్వాత వీళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ డైరెక్షన్ ప్రకారం ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా చెప్పింది చేయడమే పని. ప్రజల అవసరాల కోసం వాళ్ళ జాబ్ వాళ్ళు చేపిస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పింది మళ్ళీ వాళ్ళు కూడా ఫాలో అవుతారు.